స్నేహితుడు అడ్డగోలుగా తిరుగుతున్నాడని ఆటో కొని అద్దెకిచ్చాడు. రోజువారీగా కిరాయి తోలుకుని సక్రమంగా అద్దె కట్టమని సలహా ఇచ్చాడు. కానీ బలాదూరుగా ఊరి మీద పడి తిరిగే ఆ యువకుడు ఆటో సరిగ్గా నడపక అద్దె చెల్లించక ఇబ్బంది పెట్టేవాడు. స్నేహితుడే కదా అని చూసి చూడనట్లు వదిలేయడమే అతడికి శాపంగా మారింది. తెలిసిన వాడే కదా అని గేటు తెరిచి ఇంట్లోకి తీసుకెళ్లడమే పాపమైంది. మాట్లాడుకోవడానికి మేడపైకి వెళ్లిన ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది? ఉపాధి చూపిన స్నేహితునికి అతను ఎలాంటి బహుమతిచ్చాడు? కుక్కతోక వంకర అన్నట్లు కొంతమందిని ఎంత మార్చాలని చూసినా వారి బుద్ధి మాత్రం మారదు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుందన్నట్లు ప్రాణ స్నేహితుడే కదా అని సాయం చేస్తే కొంతమంది ఆ కృతజ్ఞత చూపించకపోగా ముప్పు తలపెడతారు. స్నేహితుడికి సాయంగా ఉంటుందని ఆటో కొనుక్కొని అద్దెకు ఇస్తే బాడుగ డబ్బులు సక్రమంగా చెల్లించకపోగా ప్రాణ స్నేహితుడిపైనే పగబట్టాడు. మాట్లాడుకోవడానికి పిలిచిన మిత్రుడిపై కక్షగట్టాడు. దారుణంగా హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కొండబుచ్చింపేటకు చెందిన మరడ శ్రీనివాసరావు, దత్తి అచ్యుతరావు స్నేహితులు. సుమారు 10 ఏళ్లుగా ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. అయితే మరడ శ్రీనివాసరావు ఆటో కొని బాడుగకు తిప్పుకునేందుకు స్నేహితుడు అచ్యుతరావుకు అద్దెకు ఇచ్చాడు. తొలినాళ్లలో కొద్ది రోజులు ఆటో అద్దె సక్రమంగానే చెల్లించిన అచ్యుతరావు ఆ తర్వాత డబ్బులివ్వడం మానేశాడు. ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడు. ఆటో కూడా సరిగ్గా నడపకపోవడంతో స్నేహితులిద్దరి మధ్య డబ్బుల దగ్గర చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఓ రోజు మాట్లాడుకునేందుకు రమ్మని స్నేహితుడు శ్రీనివాసరావు పిలవడంతో అచ్యుతరావు వాళ్ల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మేడపైకి వెళ్లిన తర్వాత మరోసారి డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. గతంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న అచ్యుతరావు స్నేహితుడిపై దాడి చేశాడు. గోడకేసి కొట్టడంతో పాటు గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శ్రీనివాసరావు అతిగా మద్యం తాగడంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా స్నేహితుడి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నాడు. అయితే శ్రీనివాసరావు శరీరంపై ఉన్న గాయాలు చూసి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా తానే చంపానని అచ్యుతరావు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. ఈ దత్తి అచ్యుతరావు మరియు మరడా శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లు. ఇద్దరు కూడా త్రాగుడు మరియు ఇతర చిన్న చిన్న చెడు అలవాట్లు కలవు. వాళ్ళు చాలా చనువుగా ఉండేవారు. ఈ మరడా శ్రీనివాసరావు అన్న అతను ఒక 2,40,000 ఖర్చు పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ ఆటోను కొనడం జరిగింది. సుమారు 3-4 నెలల నుండి తన ఆటోని తన ఫ్రెండ్ అయినటువంటి దత్తి అచ్యుతరావుకి ఇవ్వడం జరిగింది. తాను అద్దెకు తిప్పుకోవడం తప్ప కానీ ఏ రోజు కూడా అమౌంట్ రీపే చేయలేదు. ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఆటో డబ్బుల విషయమై ఇద్దరు కూడా మాట పెరిగింది. తన 2 చేతులతో తన యొక్క మెడని నొక్కి చంపడం జరిగింది. ఆటో కిరాయి విషయంలో తలెత్తిన చిన్నపాటి మనస్పర్ధలు స్నేహితుని ప్రాణం తీసే వరకు వెళ్లాయి. చేసిన సాయాన్ని మర్చిపోయి మాట్లాడుకోవడానికి పిలిచిన స్నేహితుడినే అంతమొందించాడు.